ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయాన వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును విని గ్రహించగలిగే ఆసక్తి మాకు దాయిచ్చేమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో 140వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురు. నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట, యథార్థవంతులు ఆయన సన్నిధిలోనే నివసిస్తారట. ఈ వాగ్దానం మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. నీతిమంతులు అనగా ఎవరు అంటే, లోకమును విసర్జించి లోకములో ఉన్న ప్రతి విధమైన తలంపు కానీ, లోకంలో ఉన్న ప్రతి విధమైన చెడు బుద్ధి కానీ ఇదేమీ కూడా హృదయంలో ఉంచుకొనకుండా వాటిని సమాధి చేసి క్రీస్తు కొరకు శ్రమైన, కష్టమైన, దుఃఖమైన ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో వారు నీతిమంతులు. ఈనాడు సెలవిస్తుంది. సెలవిచ్చుచున్న దేవుని మాట నీతిమంతులు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తారట. మరి ఈ రోజున ఆ రోజున మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు రక్తము కార్చాడు, మన కొరకు తన ప్రాణమును పెట్టాడు, మన కొరకు తన ప్రాణమును ఆయన త్యాగం చేశాడు. త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు కార్చిన రక్తము ద్వారా ఆ రక్తం మనల్ని నీతిమంతులుగా మనల్ని సిద్ధపరిచింది. మరి నీతిమంతులుగా సిద్ధపరచబడిన తర్వాత నీతిమంతులుగా చేసినటువంటి నీతిమంతుడిగా ఉన్న నీవు మరలా ఎందుకు లోకంలో నువ్వు అడుగు పెడుతున్నావు? లోకంలోని తుచ్చమైన వాటిలో ఎందుకు నీ యొక్క హస్తమును అనేది నువ్వు నిలుపుతూ ఉన్నావు? మరి నువ్వు ఆలోచించు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట. మరి ఒకప్పుడు నీతిమంతుడిగా చేసినటువంటి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించగలుగుతున్నావు? అబ్రహాం గారు అనేక మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యోబు అనేక మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పౌలు గారు అనేక మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకంటే వారు నీతిమంతులు. దానియేలు గారు ముమ్మారు ముందు మరణం అనే గడియ ముంచి ఉన్నా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి వారు వలె నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? యథార్థవంతులు దేవుని మందిరంలో నివసించుదురు అంటూ ఉన్నాడు. నిజమే. యథార్థమైన భక్తి కలిగి యథార్థమైన ఆరాధనతో ఆత్మతో సత్యముతో ఆయన నామమును ఆరాధించుచున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో నివసిస్తారట. నిజమే. ఆయన సన్నిధి నిత్యమైన సంతోషమునిస్తుంది, ఆయన సన్నిధి నిత్యమైన సుఖమునిస్తుంది, ఆయన సన్నిధి నిత్యమైన సమాధానమునిస్తుంది, ఆయన సన్నిధి నిత్యమైన ఆనందాన్ని కలుగు చేస్తుంది, ఆయన సన్నిధి నిత్యమైనటువంటి ఆశీర్వాదమును కలుగు చేస్తుంది. మరి ఈ రోజున అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదమును కలుగు చేయబోచున్న ఆ సన్నిధిలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఒకవేళ ఇంకా నువ్వు లోకంలో ఉండగలిగితే, ఇంకా నువ్వు లోకంలో ఉంటే, ఇంకా లోకాశల్లో నీవు ఉంటే వాటి నుండి బయటికి రా. దేవుని వైపు చూడు. దేవుడే నీకు సంపూర్ణమైన సమాధానం, దేవుడే నీకు సంపూర్ణమైన ఆశీర్వాదమును దయచేస్తాడు. నా దేవుని కృప నీ పట్ల, నీ కుటుంబం పట్ల, ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని వాగ్దానం ద్వారా మేము ఆదరించబడదుముగాక, శక్తి నొందుకొందుముగాక, ఆశీర్వదించబడదుముగాక, దీవింపబడదుముగాక. నీ సన్నిధి బలముగా బిడ్డలందరిపైన వ్యాపింపచేయండి. తోడై ఉండండి, బలపరచమని, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.